మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నిన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు జాగృతి జనం బాటలో భాగంగా నిన్న కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో తిరిగినటువంటి సందర్భంలో ప్రజల నుంచి వచ్చినటువంటి అనేకమైనటువంటి అంశాలు, అంటే స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ అనేక ప్రాంతాల్లో తిరుగుతున్నటువంటి సందర్భంలో ప్రజలు చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసేటువంటి పద్ధతుల్లో కవితమ్మ గారు నిన్న ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు కూకట్పల్లిలో. దాని తర్వాత కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ప్రెస్ మీట్ పెట్టారు. కానీ ఆయన కవితమ్మ గారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పాయింట్అవుట్ చేసినటువంటి ఏ సమస్యకు కూడా జవాబు ఇవ్వకుండా, అవి నిజమా కాదా అని క్లారిటీ ఇవ్వకుండా, ప్రజలకు సంజాయిషి చెప్పకుండా కవితమ్మ గారి పట్ల నోటికి వచ్చినట్టు తనకిష్టం వచ్చినటువంటి పద్ధతుల్లో పదజాలాలు వాడాడు. అందుకే ఈరోజు జాగృతి పక్షాన మేము ఈ ప్రెస్ మీట్ పెట్టవలసినటువంటి పరిస్థితి వచ్చింది. నేను ఈరోజు మాధవరం కృష్ణారావు గారిని, నిజంగా నువ్వు మనిషివి అయితే, నీ తలలో మెదడే ఉంటే నువ్వు వెంటనే కవితమ్మ గారికి క్షమాపణం చెప్పి నువ్వు మాట్లాడినటువంటి ప్రతి పదజాలాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తున్నా. కవితమ్మ గారు వ్యక్తులను ఉద్దేశించి కానీ లేదా తన సొంత అభిప్రాయాన్ని కానీ చెప్పేటువంటి ప్రయత్నం చేయలేదు. ఏం చెప్పారు కవితమ్మ గారు? కూకట్పల్లి నియోజకవర్గంలో 15 సంవత్సరాలుగా మాధవరావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. కానీ కూకట్పల్లి పరిస్థితి ఏంది? అక్కగారు తిరుగుతున్నటువంటి సందర్భంలో 1,00,000 మంది జనాభా కంటే పైచిలుకున్నటువంటి ఈ కాన్స్టిట్యున్సీలో ఒకే ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. లక్షలాది మంది ఉన్నటువంటి కూకట్పల్లి నియోజకవర్గంలో ఒకే ఒక్క ఆసుపత్రి ఉంది. ఆ ఆసుపత్రిలో కూడా తగినటువంటి సౌకర్యాలు లేవు. అక్కడికి వచ్చేటువంటి అతి సామాన్య పేద ప్రజలు అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. స్థానిక శాసనసభ్యులు లేదా అప్పుడున్న ప్రభుత్వము ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది అని ప్రశ్నించారు ప్రజల పక్షాన. మీరు ప్రెస్ మీట్ పెట్టారు, మంచిదే, మీకు సంతోషం. మరి దీనికి జవాబు ఇవ్వాలిగా, అది నిజమా కాదా అని. ఈ విషయాన్ని మీరే ఒక మాట కూడా పత్రిక ద్వారా ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేయలేదు. రెండోది ఏంటి? ప్రభుత్వ స్థలంను ప్రైవేట్ సంస్థలకు లీజ్ ఇచ్చారు కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో. అది కూడా మీకు సంబంధించినటువంటి వ్యక్తులనే చెప్పారు. అది నిజమా కాదా? మీ ప్రజలకు జవాబు ఇచ్చే బాధ్యత లేదా మీకు? 1 కాదు 2 సార్లు 3 సార్లు కదా మీకు కూకట్పల్లి ప్రజలు అధికారం ఇచ్చి ఎమ్మెల్యేగా కూర్చోబెట్టారు. దానికి జవాబు ఇవ్వకుండా నోటికొచ్చినట్లు అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో కవితమ్మ గారిని విమర్శిస్తున్నారు. ఖబర్దార్ మాధవరావు కృష్ణారావు గారు, మిమ్మల్ని గారు అనడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే నిన్న మీరు ఆ పదం వాడి ఉంటే మంచిగా ఉంటుంది. కానీ నీవు నీ భర్త అని కించపరుస్తూ మాట్లాడినటువంటి నీ మాటలు చూస్తే నీకు రా అనే కంటే గారు అనేటువంటి ముఖం కూడా నోరు కూడా మాకు రావట్లేదు. ఇంకా ఏం ప్రశ్నించారు? మీకు వాటర్ వర్క్ షెడ్లో స్కూల్ నడిపిస్తున్నారు. ఆ షెడ్ కూడా తగినటువంటి సౌకర్యాలతో లేదు. అది అవునా కాదా? ఆ స్కూల్లో మీ పిల్లలను పంపగలరా? ఒకసారి పంపించి చూడండి. ఈ పరిస్థితుల్లో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే మీరు మాత్రం 3 సార్ల ఎమ్మెల్యే. నిజం చెప్పాలంటే మీరు అసలు వచ్చిందే మోసపూరితమైనటువంటి ద్రోహపూరితమైనటువంటి ఆలోచన విధానంతో. తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చి నీకు కూకట్పల్లిలో ప్రజలందరూ గెలిపిస్తే ఆ పార్టీ పోయి రాష్ట్రం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ టీఆర్ఎస్లో చేరి
కేసీఆర్ గారి సారథ్యంలో మీకు నచ్చినట్టు వ్యవహరించి నచ్చినటువంటి విధంగా పనిచేసుకున్నారు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత వెంటనే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారితో సన్నిహిత్యాన్ని నడుపుకుంటున్నారు. ఎందుకు నడుపుకుంటారో ప్రజలకు తెలియదా? మీరు ఏదో పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని తాగినట్టుగా మీకు ఎవరు తెలియదు అనుకుంటే అది మీ భ్రమే. మేము ఈరోజు మీకు హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు ఈ వైఖరిని మారి కవితమ్మ గారికి వెంటనే క్షమాపణం చెప్పి మీరు మాట్లాడినటువంటి మాటల నుంచి వెనక్కి తీసుకోవాలి. అంతేకాని నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎవరేం చేయలేరు. కవితమ్మ గారు ఒక్కరే అనుకుంటే తెలంగాణ సమాజం అంతా కూడా ఇవాళ కవితమ్మ వెంబడి ఉంది. ఖబర్దార్, నీ చిట్టా ఇప్పవలసి వస్తుంది. కూకట్పల్లి ప్రజల ముందు నువ్వు చేసిన ప్రతి మోసము, ద్రోహము, ఇక్కడ అరాచకం, భూ కబ్జాలకు సంబంధించి కావచ్చు, లేదా ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేసి స్వలాభానికి వాడుకున్నటువంటి తీరుతెన్నులు కావచ్చు, అన్నిటిని కూడా ప్రజల ముందు పెట్టి నీ భరతం పెట్టవలసి వస్తుందని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. తెలంగాణ జాగృతి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జనం బాటలో భాగంగా గత 4 రోజులుగా మేడ్చల్ జిల్లా లోపల అనేక సమస్యల మీద విస్తృతంగా పర్యటించడం జరిగింది. ఉప్పల్ నియోజకవర్గంలో, మల్కాజ్గిరి నియోజకవర్గంలో, కుత్బుల్లాపూర్లో, అదేవిధంగా కూకట్పల్లి లోపల అన్ని నియోజకవర్గాల లోపల మనం విస్తృతంగా పర్యటనలు చేసినాం. దాంట్లో భాగంగా ఏవైతే సమస్యలు అక్కగారి దృష్టికి, కవితక్క గారి దృష్టికి వచ్చినాయో వాటన్నిటి మీద ఒక రౌండప్గా, ఒక సింహావలోకనంగా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లోపల అక్క కేవలం ప్రజా సమస్యల్ని మాత్రమే స్పందిస్తే, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు మాధవరం కృష్ణారావు అనే మనిషి అవునో కాదో ఆయన నిర్ణయించుకోవాలా, ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి పొద్దున్నే ఇష్టం ఉన్నట్టు ప్రేలాపనలు చేయడం జరిగింది. ఆయన ఏమంటాడు, ఏ ఒక్క సమస్య గురించి కవితక్క చెప్పిన ఇంతకుముందు రూప్ సింగ్ అని చెప్పినట్టు ఏ ఒక్క సమస్య గురించి ఆయన మాట్లాడలేదు. చాలా సమస్యల గురించి కవితకు సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టారు. నిజంగా కూడా ఇంత సుదీర్ఘంగా ప్రెస్ మీట్ వేరే జిల్లాలో జరగలేదు. 4 రోజులు తిరిగినాం కాబట్టి అనేక సమస్యల మీద పెట్టవలసి వచ్చిందని కవితక్క గారు మీడియా ముఖంగా కూడా చెప్పారు. అందులో ఏ సమస్య మీద ఆయన మాట్లాడలేదు. ఇవాళ హైదరాబాద్లో మేము అందరం హైదరాబాద్ను కాపాడుకుంటున్నాం అని చెప్తున్నాడు ఈయన హైదరాబాద్ను కాపాడుతున్నాడు. మీరు హైదరాబాద్ను కాపాడితే హైదరాబాద్లో ఉన్న చెరువులను ఎట్లా మాయమైనాయి? హైదరాబాద్లో ఇంటి ముంగడ కంకర పడితే రాజకీయ నాయకులకు తెలిసిపోతుంది కదా. ఇక్కడ చెరువులు మాయమవుతుంటే ఎవరు జవాబుదారి? మరి మీరు కాకపోయారు, మీ మిత్రుడు కాకపోయారు, ఎటువైనా ఆ చెరువులను ఎవరు మింగింది? హైదరాబాద్లో మీరు ఎక్కడన్నా చూడండి. ఇవాళ హైడ్రా పేరుతో ఎవరైతే ప్రభుత్వం పేదల ఇల్లు కూలుస్తున్నదో ఈ పెద్దల భరతం ఎందుకు పట్టట్లేదు అన్నది కూడా ఇక్కడ సామాన్యులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అది పరకి చెరువు కావచ్చు, ఇంకా అనేక చెరువులు ఉన్నాయి ఇక్కడ ఈ చుట్టుపక్కల కూడా. వీటి మీద ఎందుకు సమస్యల మీద ఎందుకు మీరు మాట్లాడట్లేదు, నిన్న ఎందుకు మాట్లాడలేదు అన్నది. దాంతోపాటుగా ఆయన చాలా అమానవీయమైన భాష మాట్లాడతాడు. ఆయన అంత పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టినట్టు డౌట్ వచ్చింది మనిషి ఏదో తేడా ఉన్నాడని. ఆయన మాట్లాడిన భాష ఎవరు కూడా సభ్య సమాజం లోపల ఒప్పుకునే భాష కాదు, ఒక ప్రజాప్రతినిధి మాట్లాడవలసిన భాష కాదు. నిజంగా నీకు బాధ్యత ఉంటే నీ దగ్గర ఒక చిన్న హాస్పిటల్, ఎంత అది చాలా జస్ట్ 100 ఫీట్ల 100 గజాల దాని లోపల ఒక హాస్పిటల్ నడుస్తూ ఉన్నది. మొత్తం కూకట్పల్లిలో ఉన్నటువంటి లక్షలాది మందికి అది ఒకటే హాస్పిటల్. ఒక మహిళ ఇంతకుముందు అక్కడ చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు, అనేక మంది మహిళలు అక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ కాలనీ వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. పార్కింగ్ స్థలం లేదు, స్కూల్ స్థలం ఎటో పోయింది, ఇంకెవరో సగం కట్టిన స్కూలు అది సగంలోనే ఆగిపోయింది, ఎవరో దాత వచ్చి ముందుకు కడితే. అదే ఇందిరానగర్ బస్తీ ఏదైతే మీరు పొద్దున్నే పోయి నేను కాపాడుకుంటా నాకు కూకట్పల్లి నేను చెప్తున్నాడో సంవత్సరాల తరబడి చెత్తతో ఎందుకున్నది. నిన్ననే పోయి 4 రోజుల కింద మేము ప్రకటించినాం, నిన్న పోయి చేసినామంటే 4 రోజులు కదా, 4 రోజుల కిందనే కదా మేము ఇక్కడ ప్లానింగ్ చేసుకున్నది. మా వాళ్ళందరూ జిల్లాలో ఇక్కడ తిరిగి స్థానిక నేతలందరూ కూడా జిల్లాలో తిరిగి ఇవన్నింటిని కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది కదా. మీ శ్రేణులతో మీరు తెలుసుకొని నిన్న పొద్దున్నే బుల్డోజర్లు వేసుకొని పోయి క్లీన్ చేస్తే మరి ఇదే బాధ్యత ముందెందుకు తీసుకోలేదు? ఈ బాధ్యత ముందు తీసుకుంటే పరిస్థితి వచ్చేది కాదు కదా. ఇవాళ మీ కింద కవిత గారిని మీరు రాజకీయంగా ప్రశ్నిస్తా ఉన్నారు. మీ కింద ఎమ్మెల్యేలు అందరూ ఉంటే మీరు ఎట్లా ఎంపీగా ఓడిపోయినారు అని. హైదరాబాద్లో కూడా మరి ఎమ్మెల్యేలు అందరూ మల్కాజ్గిరిలో కూడా ఉన్నారు కదా. ఇక్కడ ఎవరు కారణం? ఇంకా చాలా విషయాలు దీనికి సంబంధించి మాట్లాడవలసి ఉన్నది. సరే, ఆ చర్చలకు నేను ఇప్పుడు పోను. కానీ ఇదే కృష్ణారావు గురించి మాట్లాడితే, ఈ ప్రాంతం లోపల మీ బిడ్డల్ని మేము కాపాడుకుంటాము, మా ప్రజలు మాకు తెలియదా అన్నంత బాధ్యత తీసుకొని ఇంత పెద్ద నోరేసుకొని పడిపోతున్నావు కదా.
ఈ కుకట్పల్లి ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే బై జంక్షన్లో ట్రాఫిక్ ఇబ్బంది పడతా ఉంటే గంటలు గంటలు ఇక్కడ జనం ఆగిపోతా ఉంటే పనులకు వెళ్ళవలసిన వాళ్ళు కావచ్చు, మిగతా దినదినం ఇక్కడ దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు. కుకట్పల్లి లోపల ఎన్నో వందల కోట్లు తెచ్చి అభివృద్ధి చేసినామంటున్నారు. ఎక్కడుంది అభివృద్ధి? ఒక ఫోటో దిగలేదు ఈయన, పెద్ద మనిషి చెప్తాడు. ఈయన ఒక పార్టీలో ఉన్నప్పుడు అందరూ కలిసి పనిచేస్తుంటారు. మీరు మొదటి నుంచి అదే కుట్రను మనసులో పెట్టుకున్నారంటే మీరు ఎవరి కోసం పనిచేసిండ్రు, మీరు ఎవరికి తొత్తుగా వ్యవహరించారు అన్నది మీరు ఆలోచన చేసుకోవాలి. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు తాబేదారులుగా వ్యవహరించడం కాదు. మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు మీరు న్యాయం చేయాలన్నది ఇవాళ మనం అడుగుతా ఉన్నాం. ఈయన ప్రెస్ మీట్లో చెప్తాడు, పిల్లలు యువకులు త్యాగాలు చేసి తెలంగాణ తెస్తే కేసీఆర్ గారి నాయకత్వం లోపల అందులో భాగంగా ఈయన ముందుకు పోతా ఉన్నాడట, పనిచేస్తూ ఉన్నాడట. ఆ పిల్లల త్యాగాలకు ఎందుకు చేయవలసి వచ్చింది? ఇలాంటి వాళ్ళు సమైక్య పార్టీలో ఉండి వాళ్ళ బూట్లు నాకిన కారణం కాదా? ఎందుకు పిల్లలు త్యాగాలు చేయవలసి వచ్చింది నేల మీద? ప్రతి చావు వెనుక మీరు లేరా? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ తాబేదారులుగా మారడమేనా మీ పని? అదేనా మిమ్మల్ని నుంచి ప్రజలు కోరుకున్నది? ఇలా ఇంతమంది మీద చర్యలు జరుగుతూ ఉంటాయి, కాంగ్రెస్తో మీకు మీ మీద ఎందుకు చర్యలు ఉండవు? ఎందుకు ఏమా లోపాయకారిగా మీ ఇద్దరికి ఉన్న అవగాహన ఏంది? ఇవాళ సమాజం అంతా కూడా ప్రశ్నిస్తూ ఉన్నది. అవన్నిటి మీద మీరు జవాబు చెప్పవలసింది పోయి మేమేదో ఆమెను వ్యక్తిగతంగా అంటాము అనుకుంటే పెద్దోళ్ళని తిట్టినంత మాత్రాన మనం పెద్దగాము అన్న సంగతి కృష్ణారావు గారు గుర్తించాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది అని మరోసారి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేమందరం కూడా ఉద్యమం నుంచి ఎదిగిన బిడ్డలం, నీలా కిరాయి మనుషులం కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే అందరికీ మంచిది. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ నల్మా శ్రీకాంత్ గౌడ్, తెలంగాణ జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈ పత్రికా సమావేశానికి వచ్చినటువంటి పత్రికా మిత్రులందరికీ కూడా తెలంగాణ ఉద్యమం తెలియజేస్తూ, ఏదైతే కూకట్పల్లి సంబంధించినటువంటి జనంబాట పర్యటనలో శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు ప్రజా సమస్యలను అడ్రస్ చేస్తూ యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉమ్మడి 10 జిల్లాలన్నీ కూడా పర్యటించి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రావడంతో గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు రేపు ప్రభావితం అవుతాయి అన్నటువంటి దాంతో మేము ఈ గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి యాత్రను చేపట్టడం జరిగింది. తెలంగాణ జాగృతి యొక్క ఉద్దేశం కూడా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడం కానీ ఒక నాయకుడిని టార్గెట్ చేయడం అనేటువంటి జనంబాట యొక్క ఉద్దేశమే కాదు. అక్కడ ఉన్నటువంటి సమస్యలు, పథకపోయి ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను అడ్రస్ చేయడం మాత్రమే తెలంగాణ జాగృతి ఉద్దేశంగా పెట్టుకొని ఈ జనంబాట ద్వారా ఈ యొక్క యాత్రను శ్రీకారం చుట్టూ మేము ముందుకు పోతున్నాం. అందులో భాగంగా కుక్కట్పల్లి నియోజకవర్గంలో ఏవైతే సమస్యలు అక్కడ జటిలంగా ఉండి ప్రజలు పీడించబడుతున్నారో ఆ సమస్యలను కవితక్క గారు నిన్న అడ్రస్ చేసిండ్రు. ఏదైతే స్కూల్ సంబంధించినటువంటి సమస్య అయితే ఏదైతే ఉందో వాటర్ సంబంధించినటువంటి అక్కడికి వస్తే కూడా కనీసం పక్కా బిల్డింగ్ అనేటువంటి లేకుండా ఆ యొక్క స్కూల్ సంబంధించినటువంటిది నడిపిస్తా ఉన్నారు. అదే విధంగా ఏదైతే అక్కడ ఉండబడేటువంటి హాస్పిటల్లో కూడా కనీసం మహిళలు వచ్చి అక్కడ ప్రసూతికి సంబంధించినటువంటి దాంట్లో ఆ ట్రాఫిక్ తోనే ఆ నరకం అనుభవిస్తున్నారు. ఒక మహిళ కూడా ఇటీవల కాలంలో మరణించింది. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, 3 దఫాలుగా నువ్వు శాసనసభ్యునిగా ఉన్నావు. శాసనసభ్యునిగా ఉండి 100 పడకల ఆసుపత్రిని నీ యొక్క కుక్కడపల్లి నియోజకవర్గాన్ని తీసుకురావాలనేటువంటి చౌటవు నువ్వు అనేటువంటి విషయాన్ని ఇలా మర్చిపోయి కవితక్క మీద మాట్లాడుతున్నావు, ప్రేరేపణకు ఒడిగడుతున్నావు అంటే ఖబర్దార్ కృష్ణారావు అని చెప్పి తెలంగాణ జాగృతి మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఇలా కుక్కడపల్లి సంబంధించినటువంటి నియోజకవర్గంలో చుట్టూ ఉండబడేటువంటి భూములన్నీ కూడా కబ్జాలు చేసినావు. ఇలా చెరువులను కబ్జా చేసినావు, కుంటలను కబ్జా చేసినావు. ఈ రోజు హైడ్రా పేరు మీద హైడ్రా ఒకరోజు రంగప్రవేశం చేసి వాటి అన్నింటినీ చేస్తే నువ్వు లోపాయకర ఒప్పందంలో భాగంగా గత టీడీపీ ప్రభుత్వం నుంచి వచ్చి నాడు టీడీపీకి ద్రోహం చేసినావు. ఈ ప్రాంతంలో పోటీ చేసినటువంటి నందమూరి హరికృష్ణ బిడ్డ సుహాసిని పోటీ చేస్తే ఆమె కూడా కుట్రపూరితంగా ఓడించి ఆ కుటుంబానికి కూడా ఆ రోజున ద్రోహం చేసినావు. ఇలా టీడీపీ కుటుంబానికి కూడా ద్రోహం చేసి బీఆర్ఎస్ లో వచ్చి లోపాయకారికంగా రేవంత్ రెడ్డి బూట్లు నాకుతున్నటువంటి సన్నాసివి నువ్వు. ఈ రోజు కవితక్క గురించి మాట్లాడేటువంటి వారినైనవా? నీ భాష ఏంది? నీ మొగుడు అని చెప్పేసి మాట్లాడతావు. నీ ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే తెలంగాణ సమాజం చూసుకుంటూ ఉంటుందా? తెలంగాణ జాగృతికి ఒక చరిత్ర ఉన్నది. నీలాగా కుక్కలాగా మురిగేటువంటి కుక్కల నోర్లు మూపించిన చరిత్ర మాది. గతంలో ఎవడో ఒకటి మల్లన్న అనేటువంటి వాడు మాట్లాడితే కూడా తెలంగాణ జాగృతి సహించని ప్రతిఘటించింది. ఖబర్దార్ కృష్ణారావు అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తానా? నీ యొక్క పాపాల చిట్ట, నీ కబ్జాల చిట్ట ప్రతిదీ కూడా తెలంగాణ జాగృతి ఖచ్చితంగా అతి త్వరలో తీసుకొస్తాం. కుక్కట్పల్లి సంబంధించినటువంటి నగరంలో తెలంగాణ జాగృతిని పాపాల చిట్టతోని అవసరమైతే ప్రజా దర్బారు పెడతానికి కూడా సిద్ధపడదాం బిడ్డ అని చెప్పేసి కృష్ణారావుని హెచ్చరించడం జరుగుతుంది. అదేవిధంగా మీరు హాస్పిటల్ గురించి అడిగితే సమాధానం చెప్పరు. నీ బిడ్డనో లేకపోతే నీ ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచుల్లో మరి అట్లాంటి హాస్పిటల్కి తోలుతావా? తోలి నీ ప్రసూతిని చేపించగలుగుతావా? ఇలా సమాధానం చెప్పాలి. అడిగిన ప్రశ్నలకు సమాధానం లేకుండా రాత్రి దాగి హ్యాంగ్ ఓవర్ అయి మాట్లాడినట్టుగా తెల్లారలేసి వచ్చి కవితక్క మీద పిచ్చి కుక్కలాగా మొరుగుతే తెలంగాణ సమాజం అన్ని కూడా గ్రహిస్తాను కృష్ణారావు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవాళ కుక్కటిపల్లి ప్రాంతంలో నువ్వు వలస వచ్చిన తర్వాత
అట్టాల కంపెనీలో పనిచేసినటువంటి అడ్రస్ లేని విధవో నువ్వు. అట్టాల కంపెనీలో పనిచేసినటువంటి నువ్వు ఇలా నోట్ల కట్లకు అధిపతి ఎట్లయినావు, ఇంత కోటీశ్వరుని ఎట్లయినావో ఇలా సమాధానం చెప్పాలి. నీ మిత్రుడు పక్కకున్నటువంటి గాంధీ కూడా అనేక ఆరోపణలు చేస్తా ఉన్నాడు. సిట్టింగ్ జడ్జితో నీ పైన విచారణ జరిపించాలని అంటే ఏదో పైకి మాత్రమే జరిపిస్తే దానికి సిద్ధపడతా అని చెప్పేసి ప్రేరేపణ పూరుతున్నావు. కానీ నీవు చేసినటువంటి అక్రమాల చిట అంతా ఇంత కాదు, ప్రజా దర్బార్ పెట్టి దీన్ని ఖచ్చితంగా మేము ప్రజల్లోకి తీసుకుపోతాం. ఇలా ఓల్డ్ బోయిన్పల్లిలో ఉండబట్టేటువంటి నాలాన్ని కబ్జా చేసి మాధవరం ఎస్టేట్ పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది నిజమా కాదా? ఇలా తెలంగాణ ప్రజలకు కానీ కూకటపల్లి నగర ప్రజలకు సమాధానం చెప్పాలి. కృష్ణారావు సమాధానం చెప్పగలుగుతావా? నిరూపించాలా? వీటిని ఆధారాలతోని నిరూపించడానికి తెలంగాణ జాగృతి సిద్ధంగా ఉన్నది. మరి ఎక్కడికి చర్చకు వస్తావు కృష్ణారావు? నువ్వు సమాధానం చెప్పాలి. ఇలా ఫిరోజ్గూడ శివార్లో సర్వే నెంబర్ 68 దాంట్లో జిహెచ్ఎంసీ ద్వారా ఓఆర్సీ తీసుకున్నటువంటి ఒక రైతు బిడ్డ ఎవరైతే యాదగిరి గౌడ్ గారు ఉంటే తనను నీ యొక్క అనుచరులైనటువంటి ఆవుల రవీందర్తో కలిసి బెదిరించి తనను డబ్బులు డిమాండ్ చేస్తే ఇయ్యలేని పరిస్థితులు ఉంటే ఆ భూమిని 18 గుంటల భూమిని ఆక్రమించుకున్న సన్నాసివి నువ్వు. పేదలను పట్టి పీడిస్తున్నటువంటి దుర్మార్గుని నువ్వు. ఇలా శుద్ధ పూస లెక్క నువ్వు మాట్లాడితే తెలంగాణ సమాజం చూస్తూకుంటుందా? ఒకసారి ఆన్సర్ చేయాలి. ఇలా చుట్టుపక్కల కుక్కడపల్లి చుట్టుపక్కల జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్స్ కానీ, హైవే కన్స్ట్రక్షన్స్ కానీ, బిల్డర్లందరినీ కూడా అనేక రకాలుగా ప్రలోభ పెట్టి ఒక రకంగా జోలే పెట్టి అడుకుంటున్నావు, జోలే పెట్టి వసూలు చేస్తున్నావు, వసూళ్లకు పాల్పడుతున్నావు. రేవంత్ రెడ్డికి ఆ కమిషన్లు పంపిస్తున్నావు. కాబట్టి నీ పైన ఇన్ని అక్రమాలు చేసినా కానీ చర్యలు లేవు అని అంటే నీ పాత స్నేహితులతో నువ్వు అంటగావుతున్నటువంటి విషయం మర్చిపోకు అని చెప్పేసి చెప్తున్నా. ఇలా ఎవరితో పెట్టుకున్నావు కృష్ణారావు? ఈ ప్రాంత అస్తిత్వాన్ని, ఈ ప్రాంత పండుగలను, భాషాస్థానాలను కాపాడినటువంటి ఒక తెలంగాణ బతుకమ్మతోని ఈ ప్రాంత బతుకమ్మను విశ్వపీఠం పైన నిలబెట్టినటువంటి ఒక సమ్మక్క సారక్క లాంటి ఒక శౌర్యంతో ఉన్నటువంటి మహిళతో ఇలా పెట్టుకున్నావు. ఇలా ఒక నిప్పు రవ్వతో పెట్టుకున్నావు. కవితక్క అనేటువంటి నిప్పు రవ్వతో పెట్టుకున్నావు. ఆ నిప్పు రవ్వ నిన్ను దహించి వేస్తుంది. నువ్వు ఎక్కడ పోటీ చేసినా తెలంగాణ జాగృతి కార్యకర్తలు నీ వెంటబడి నిన్ను తరిమి 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 నీ యొక్క ఏదైతే ఓటమిలకు మేము ఖచ్చితంగా మేము భాగస్వామ్యం అవుతామని చెప్పేసి ఇలా కృష్ణారావు గారిని హెచ్చరిస్తూ, నువ్వు ఎక్కడ పోటీ చేసినా ఖచ్చితంగా మేము మిమ్మల్ని ఓడిస్తానికి ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ, ఇంకొకసారి ఆడబిడ్డ మీద అగౌరవంగా కనుక మాట్లాడితే గతంలో మల్లన్నకు పట్టే గతి మీకు ఖచ్చితంగా పడుతుంది. అవసరమైతే మీ ఇక్కడ ఉన్నట్టు కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఉద్యమ సైనికులు నీలాగా బీటీ బ్యాచ్ ద్వారా రాలే. ఇలా ఎవడో బొక్కలేస్తేనో ఎవడో ఏదో చూపెడతానో అందలాలు ఎక్కినటువంటి వ్యక్తులు కాదు. ప్రతి ఒక్క బిడ్డ పైన 100ల సంఖ్యలో కేసులు ఉన్నాయి. నువ్వు ఏ కేసులు పెట్టుకున్నా మేము సిద్ధంగా ఉన్నాం. నీ పైన భౌతిక దాడులు కూడా తప్పవు. నువ్వు వెంటనే తక్షణమే కనుక క్షమాపణ చెప్పకుంటే కవితక్క అని చెప్పేసి కృష్ణారావు గారిని హెచ్చరిస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ. ఇక్కడ ఎమ్మెల్యే అన్న మాట ఏంటంటే కవితక్క మినిస్టర్ పదవి అమ్ముకున్నారు. ఇలా వారు అదే పార్టీలో ఉన్నారు కాబట్టి, మాధవరం కృష్ణారావు అనే వ్యక్తి ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ అమ్ముకున్నది నిజమైతే కొన్ని మంత్రి ఎవరు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. అది అబద్ధం అయితే కృష్ణారావును సస్పెండ్ చేయండి. మీకు నైతికత ఉంటే ఈ బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి నేను ఆ పార్టీ పరంగా కూడా ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ కాబట్టి వాళ్ళ బాధ్యత తీసుకొని దాన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీడియా ముందు అట్లా చెప్పడం అది అసందర్భ ప్రేలాపన, ఏదో బట్టగాల్చి మీదేయడం అవుతుంది తప్ప ఇంకోటి కాదు. మరి ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు డబ్బులు తీసుకొని పదవులు ఇచ్చిరని అంటాడు. ఆయన ఎంత బలుపు, ఎంత కండకవరం, అహంకారం కూడా ఆయన తగ్గించుకుంటే మంచిది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా బాధ్యత తీసుకొని ఒకవేళ కొన్న మంత్రి ఎవరు ఉన్నారో సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి, ఒకవేళ అట్లా జరిగితే. లేదు ఆరోపణ చేసినందుకు కృష్ణారావుతో క్షమాపణ చెప్పించారు. ఇంకో మాట ఆయన ఏమంటాడు, నీ మీద లిక్కర్ స్కామ్ ఉంది, నువ్వు జైలుకు పోయినావని. అవును, నాకు మన మీద కేసు ఉంది కాబట్టి కవితక్క మీద జైలుకు పోయినా. మీరు ఎందుకు పోతలేరు, వేరే వాళ్ళు ఎందుకు పోతలేరు? అందరి మీద కేసులు ఉన్నాయి కదా, ఏమా కాంప్రమైజ్? మరి కేసులు చాలా మంది మీద ఉన్నాయి కదా, రాహుల్ గాంధీ నుంచి కింద చాలా మంది లీడర్ల వరకు అన్ని పార్టీలలో ఉన్నాయి కదా, ఎందుకు పోవట్లేదు జైలుకు? మరి నిజంగా జైలుకు పోయేసి ఆ కేసు ఇంకా పెండింగ్ ఉంది కదా, ఎందుకు కవితక్క బీజేపీ మీద కొట్లాడుతూ ఉన్నారు? బీజేపీతో కాంప్రమైజ్ అయితే బీజేపీని తిట్టొద్దు కదా. నేను ఎక్కువ బీజేపీని తిడుతున్నాం కదా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరిగా అంటున్నాం కదా. మరి 10 రోజుల పాటు మేము చేసినటువంటి ఈ 13 రోజుల ప్రెస్ మీట్లు అన్ని కూడా ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. మొత్తం ప్రెస్ మీట్ చూడండి. ఎక్కువ తిట్టిన పార్టీలు అవి ఫస్ట్ కాంగ్రెస్, నెక్స్ట్ బీజేపీ. ఎవరైనా స్టేట్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నతోనే కొట్లాడతారు కదా, అది కాదా? చూడండి ఒకసారి ఎట్లా నోరు పారేసుకుంటారు. తెలంగాణ జాగృతి ఆర్గనైజింగ్ సెక్రటరీ. తెలంగాణ జాగృతి అనేది ప్రజా సమస్యల మీద
119 నియోజకవర్గాలు టచ్ చేసుకుంటూ 33 జిల్లాల పర్యటన భాగంగా కుకట్పల్లి ఒక భాగం మాత్రమే. మరి దానికి గుమ్మడికాయల దొంగనగానే భుజాలు అనుకుంటే కృష్ణారావు గారికి అర్థం కావాలి, మరి వారు మాట్లాడినటువంటి వారికే అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రజా సమస్యల మీద ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు అడిగినటువంటి ప్రశ్నల మీద ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో కూడా ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. అక్కడ ఉన్న సమస్యల మీద వారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి వారు మాట్లాడుతూ ఉన్నారు, నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేస్తూ ఉన్నాను, చాలా మాట్లాడుతూ ఉన్నాను, నాకు 10-15 సంవత్సరాలు నేనే ఉన్నాను అంటున్నారు. అంటే మీరే 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలు ఉంటే ఈ రోజు వరకు కూడా శ్రీనగర్ స్లమ్ కానివ్వండి, ఇందిరానగర్ కానివ్వండి, అదేవిధంగా అల్లాపూర్ మురికి వాళ్ళు ఈ రకంగా ఉన్నాయంటే దానికి మీ ఫెయిల్యూర్ కాదా? ఎందుకు దాని మీద స్పందించలేదు? దాని మీద ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? మురికి వాళ్ళనే ఉంటా ఉన్నాయి, ప్రజల సమస్యలు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎమ్మెల్యే గారిని అడిగితే నీకు ఎందుకు అంత కోపం వచ్చింది? ఎందుకు గుమ్మడికాయ దొంగని వెతుకులాలు అనుకుంటా ఉన్నావు? ఈ రాష్ట్రంలో నేను చెప్తా ఉన్నాను, ఈరోజు మీరు మాట్లాడదు కాబట్టి ఈరోజు చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో కబ్జాకోరులు ఎవరంటే మొట్టమొదటి వరుసలో ఉండేది మాధవరం కృష్ణారావు. ఈ రికార్డులో తెలంగాణ ఈ కుకట్పల్లి రికార్డుల్లో దాదాపు 2000 ఎకరాల నుంచి 2 ఎకరాలకు ప్రభుత్వ భూమి ఎందుకు వచ్చింది? ఈ కుంటలు నాలాలు కబ్జా చేసింది ఎవరు? చివరకు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా కబ్జా చేసింది ఎవరు? మీరు కాదా? మీ నాయకత్వాలు కాదా? దీనికి సమాధానం చెప్పని దమ్ముంటే అది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంకొక విషయం, మీరు చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు కృష్ణారావు గారు. మీరు కబ్జా లేకపోతే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వెనకాల పేదల ముసుగుతో మీరు పోయి వారితో కేసు పెట్టిన మాట వాస్తవం కాదా? వారు కేసు పెట్టిన మాట వాస్తవం కాదా? మీరు కబ్జా చేయడానికి ప్రయత్నం చేసింది వాస్తవం కాదా? ఇంకొక విషయం, శంషీ కూడా సర్వే నంబర్ 57 విషయంలో కానివ్వండి, బోయిన్పల్లి సర్వే నంబర్ 1 విషయంలో కానివ్వండి, భూములు కబ్జాలైనాయి, కృష్ణారావు గారు అనుచరులే కబ్జాలు చేశారని చెప్పి బోర్న విలపించారు కదా ఈ పత్రికా మిత్రుల ముందే. మరి దానికి ఎందుకు సమాధానం చెప్పలేకపోతా ఉన్నావు? ఆరోపణలు చేయగానే ఉవ్వెత్తులు లేచి మాట్లాడుతూ ఉన్నావు కదా. ఈ కాన్స్టెన్సీలో ఉన్నటువంటి నా భూమి కబ్జా చేసిరు, నేను ఈ ప్రాంత ఓటర్ని, నేను ఓటేస్తే గెలిచినటువంటి ఎమ్మెల్యే నా భూమిని కబ్జా చేయడానికి వస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే దాని మీద ఎందుకు స్పందించలేదు కృష్ణారావు అని అడుగుతా ఉన్నాను. ఇంకొక మాట అడుగుతా ఉన్నాను, ఇష్టం వచ్చిన నోరుకొచ్చినా మాట్లాడుతూ ఉన్నాడు కృష్ణారావు. కుక్క అని నీలాగా కుక్కల్లాగా చిత్తగాడ కుక్కల్లాగా నువ్వు ఏం చేస్తావో సమాజానికి అందరికి తెలుసు. కుకట్పల్లి ప్రజలకు ముఖ్యంగా చాలా బహిర్గతమైన విషయం అది. దానికి మళ్ళీ మాతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఖబర్దార్ కృష్ణారావు, నోటుకొచ్చిన మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు. బాలనగర్ గడ్డి చెరువు ఏమైంది? ఆ కబ్జా మీరు చేసింది కాదా? దాన్ని మీరు ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? తర్వాత ఇంకొకటి, కుకట్పల్లిలో మేము అందుబాటులో ఉంటాం అంటున్నారు. 11 తర్వాత మరి కుకట్పల్లి ఎమ్మెల్యే మాకు అందుబాటులో ఉండరని మేము ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తా ఉన్నారు. అది నిజమా కాదా చెప్పండి ముఖ్యమంత్రి వాళ్ళ ఎమ్మెల్యే గారిని. దాని మీద సమాధానం చెప్పట్లేడు. కబ్జాలు చేసింది నువ్వు, కబ్జాలు అవుతున్నాయని చెప్పినట్టే నీకు ఎందుకు అంత కోపం వస్తూ ఉంది? ఈ రకంగా మాట్లాడితే మాత్రం ఖబర్దార్ కృష్ణారావు, నీలాంటి వాళ్ళకు తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుంది. నువ్వు ఎక్కడ ఉన్నా ఏం చేసినా ప్రజల్లో తేల్చుకుంటాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం. మీలాంటి వాళ్ళు మాట్లాడితే హైదరాబాద్లో ఇంకో దగ్గర పోయి మాట్లాడమేమో, ఇంకోరి కబ్జాలు బయటకు ఎత్తమో అనుకుంటా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో భయపడలేదు. నీలాంటి వాళ్ళు ఒక్కనే వచ్చినా లేదా నీలాంటి వాళ్ళు గుంపులుగా వచ్చినా సింహం లెక్క నిలబడుతుంది కవితక్క. సింహం లాగానే ముందుకు పోతుంది, ప్రజల అన్నదండలతో ముందుకు పోతుంది. ఇలాంటి పనులు ఎంతమంది గుంపులు వచ్చినా వాళ్ళందరూ తట్టుకొని నిలబడుతుంది. కాబట్టి ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ముందుగా పాత్రికేయ మిత్రులకు అందరికీ, మరి నా సహోదరులందరూ చాలా పరిచయాలని, చాలా పాత వాళ్ళు కూడా ఉన్నారు, వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్న జరిగిన జనం బాట కార్యక్రమంలో వేదిక మీద ప్రజల సమస్యలపై అడ్రస్ చేస్తూ మాట్లాడిన సంగతి మీ అందరికి తెలిసిన విషయమే. ముందుగా చెప్తున్నా, కృష్ణన్న గారు అన్న అంటున్నా, ఎందుకంటే గౌరవం అంటే నీకు నాకున్న సన్నిహితం, మీరేం చేస్తున్నారో తెలుసు నాకు. కానీ నువ్వు ఒకటేసారి రాజకీయంలో ఉన్నావు, నువ్వు టీడీపీలో ఉన్నావు, నేను కాంగ్రెస్లో ఉండే. అప్పుడు మరి లక్షల కోట్లకు నువ్వెట్లా వచ్చినావు? మరి ఈరోజు ఇల్లు లేని పరిస్థితిలో నేను ఎలా ఉన్నాను ఒకసారి మీరు అర్థం చేసుకోండి. కానీ ఒక ఆది నాయకురాలని మరి నీ నోట్ జూల్స్ తోటి మాట్లాడుతున్నావు కృష్ణారావు గారు. మరి నీ మొత్తం బండారం బయట పెడతావు, మరి అది గుర్తుపెట్టుకో. ఇక్కడ మారయ్య మరి కృష్ణారావు గారికి ముందుగా అంటే అక్కగారు మరి మారయ్యని ఒక బీసీ నాయకునిగా చూపిస్తూ ఇది చేస్తున్నటువంటి అంత
నిబద్ధతగా పనిచేస్తున్నటువంటి ప్రజల సమస్యల కోసమే కదా ఆమె అడిగింది. మరి దొంగ ఎవరు అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు నీవై నువ్వు చెప్పుకుంటున్నావు, కానీ నీ నోటు దురుస్తోటి అంత చీఫ్గా మాట్లాడినావు కదా. మరి నీ పరిస్థితి ఏందో నీకు తెలుసు, నాకు తెలుసు. మరి జగద్గిరి గుట్టకి ఎందుకు వచ్చేవాడి? నువ్వు కౌన్సిలర్ అయినప్పుడు నీ పరిస్థితి ఏంది? మరి మీ ఫాదరు గనేట్ కొట్టేటప్పుడు గనేట్ డబ్బులు ఇవ్వకపోతే మీ ఫాదర్ లారీని ఆపిన రోజులు మర్చిపోయినావా కృష్ణారావు గారు? మరి అది కూడా గుర్తు చేసుకోవాలి. గతాన్ని మర్చినోడు గాతితో సమానం అంటారు, కానీ గతాన్ని గుర్తుపెట్టుకో, ప్రజలకు మంచి చేయి. నీకు అవకాశం ఆ భగవంతుడు కల్పించిండు, నాకు కనిపించలేదు అంతే. మరి అది మీ దృష్టికి ఇప్పుడు చేస్తున్నా. ఇక నుంచి బహిరంగంగా అక్కగారి గురించి మాట్లాడినందుకు తక్షణమే బుద్ధి చెప్పకపోతే మరి నా గురించి అయితే నీకు తెలుసు, తర్వాత ఏం జరుగుతుంది అనేది మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. కృష్ణారావు గారు మరి ఇప్పటివరకు అట్లా అనలే, ఎప్పుడు కూడా అన్ననే పిలుస్తుండే. నీకు నాకున్న సన్నిహితం అలాంటిది, ఎందుకంటే నీకున్న ఫ్రెండ్సే నాకున్నారు. కానీ ఇంత దిగజారుడు మాటలు మాట్లాడిన చూసినావా? అప్పుడు కుకట్పల్లి ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. మరి నీ యొక్క ప్రణీత్ సంగతి, మరి ఈ చెరువుల సంగతి, మరి నువ్వు ఎక్కడికి వెళ్తావన్న సంగతి, మరి మీతో పాటు ఎవరెవరు వస్తారన్న సంగతి, మరి నా మిత్రులు కూడా ఉన్నారు నీతోటి. మరి అన్ని విషయాలు కూడా బండారం అయితే బయటపడడం ఖాయం. ఈసారి ఖచ్చితంగా చెప్తున్నా, జాగృతి తరఫు నుండి ఈరోజు నుంచి స్టార్ట్ అయింది నీది. నెక్స్ట్ ఎక్కడ నిలబడు నిన్ను ఓడగొట్టే దాంట్లో ప్రధాన ప్రాంతం పోల్చుతా. ఖబర్దార్ కృష్ణారావు గారు అని చెప్పేసి తెలియదు. అందరికీ నమస్కారం. ఈరోజు కుక్కట్పల్లి పత్రికా సమావేశంకి వచ్చిన మీడియా మిత్రులందరికీ, తెలంగాణ జాగృతి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఏదైతే అక్టోబర్ 25 నుంచి తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమం చేపట్టింది కవితక్క గారు, ఏదైతే ప్రజా సమస్యల మీద తన ప్రజల వద్దకే వెళ్ళి తన సమస్యల గోడు వినిపించుకుందామని తెలంగాణ అంతా పర్యటన చేస్తున్న క్రమంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో ఇది హైదరాబాద్ చుట్టుపక్కల పరివాహక ప్రాంతాల్లో మేడ్చల్ జిల్లా అయితేంది, హైదరాబాద్ జిల్లా అయితేంది జనంబాట కార్యక్రమంలో ఈ నెల 4వ తారీఖు నుంచి మేడ్చల్ జిల్లా పర్యటనలో భాగంగా జనంబాట కార్యక్రమంలో పర్యటిస్తుంది అక్క. ఈరోజు నిన్న ఏదైతే మేము 5 నియోజకవర్గాలు గత 4 రోజుల సంది తిరిగి నిన్న కూకట్పల్లి చివరి రోజు నాడు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇదే ఫంక్షన్ హాల్లో పెట్టడం జరిగింది. ఏదైతే ప్రజల దగ్గరికి గత 4 రోజుల సంది వెళ్తుంటే ప్రజా సమస్యల మీద ప్రజలు చెప్తున్నవి మాత్రమే అడ్రస్ చేసి వాళ్ళకి చెప్పింది అక్క. ఈరోజు మాధవరం కృష్ణారావు గారు ప్రెస్ మీట్ పెట్టిండు. ఏమని పెట్టిండు? ఇలా 10 రోజుల సంది ఇన్ని రోజులు 15 ఏళ్ళు నువ్వు ఎమ్మెల్యేగా 3 సార్లు ఎమ్మెల్యే 3 దఫాలుగా ఎమ్మెల్యే గెలిచిన నువ్వు ఇందిరానగర్ మోరీలు ఎత్తనికి ఇప్పుడు బుల్డోజర్ పట్టుకొని ఎందుకు పోయినావు? ఇన్ని రోజులు ఏడమైనా 15 ఏళ్ళు 3 సార్లు ఎమ్మెల్యే ఎంతవరకు సోయి లేకుండా ఎక్కడ పోయినావు? ఇలా ఒక ఆడపిడ్డను కుక్కతో అసలు నీ అనుకుంటే నడిపిస్తున్న కుక్కలు ఎవరు వస్తాయి? ఫస్ట్ ఈ రోజు కుక్కకున్న విశ్వాసం కూడా లేదు. ఇలా తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పి ఉద్యమం చేపట్టిన బిడ్డ కేసీఆర్, బిడ్డ కవితక్క, అలాంటి బిడ్డను పట్టుకొని కుక్కలా మొరిగిస్తున్నాం మొగడు అంటున్నాం. ఇదే కుక్కడపల్లి ఏరియాలో లక్షలాది మంది ఓటర్లు ఉంటే 50,000 మెజారిటీతో గెలిచిన నువ్వు ఏం చేసినావు? ఇవాళ నువ్వు ఇలా మేడ్చల్ జిల్లాలో అత్యంత బీటీ బ్యాచ్ అంటారు కదా, బంగారు తెలంగాణ బ్యాచ్ అని మీకు పెట్టింది పేరు. ఇలా ఒక ఎమ్మెల్యే 80,000, ఒక ఎమ్మెల్యే 50,000 పైచిలుక తోటి గెలిచిరు, భారీ మెజారిటీతో గెలిచిరు. హైదరాబాద్ అంటే తెలంగాణ కేర్ ఆఫ్ అడ్రస్ అన్నావు. ఇలా 700 మన మీద ఇలా మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? ఇలా ఎవరి వల్ల ఓడిపోయింది? మీ వల్ల కాదా? ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క బీజేపీ కేటగిరీ కూడా ఎంపీ ఎందుకు గెలవలేకపోయింది? ఇలా మీరు చేసిన అవినీతి వల్ల కాదా? ఇవాళ చెరువులు కబ్జాలు చేసి ఇలా నిన్న మొన్న బుల్డోజర్లు పెట్టి హైడ్రా పెట్టారు పేదోళ్ళ ఇళ్ళ మీద. ఇలా మీ పెద్దోళ్ళ ఇళ్ళ మీద బుల్డోజర్లు ఎందుకు పెడతలేరు రేవంత్ రెడ్డి? ఎక్కడ పోతుంది? ఇంతగానం చెరువులు మెంగి ఇలా ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే పేద ప్రజలను ఎందుకు దోసుకొని తింటారు? ఎక్కడ పోయింది మీరు? ఇలా ఒక నిప్పుతోటి పెట్టుకున్నారు, ఆ నిప్పు దహించి వేస్తాను మిమ్మల్ని అందరినీ. తెలంగాణ జాగృతి అంటే ఉద్యమం చేసి వచ్చినాం. ఇలా అందరం ఉద్యమం నుంచి పాల్గొని ఇలా అందరం పేదలే, మాకు ఇల్లు కూడా సరిగా లేవు, అయినా సరే మేము ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం అయినాం. ఇలా మీతో మాట్లాడిస్తున్న కుక్కలు ఎవరు? ఫస్ట్ అసలు వాళ్ళని బయటికి తీసుకో. ఇలా బాలనగర్ నిన్న హాస్పిటల్ పోయిన గవర్నమెంట్ హాస్పిటల్కి. ఇలా మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ లేదు. ఇదే మా జవహర్ నగర్ మేడ్చల్ కాన్సెన్లో నడి రోడ్డు మీద మహిళ ప్రసవించి చనిపోతే ఇంతవరకు ఒక హాస్పిటల్ కట్టించిన దిక్కు లేదు. ఇలా కూకట్పల్లిలో నిన్న కూకట్పల్లి కాన్సెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రి ఒక నడి రోడ్డు మీద మహిళ ప్రసవించి చనిపోయిందట హాస్పిటల్లో. ఒక వైద్యుల నిర్లాకం కరెక్ట్ లేక ఇళ్ళ మధ్యలో పెట్టి కనెక్ట్ వెహికల్స్ కూడా పోయేది లేకుండా ఉన్నది. అక్కడ ఏం చేసినవరా బాబు నువ్వు? ఇలా 3 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఏం పడగొట్టినావు నువ్వు? ఇలా ఏం చేస్తున్నావు? ఇలా మొగడా అని మాట్లాడుతున్నావు కదా. నీ పెళ్ళాన్ని నీ బిడ్డని ఇట్లా హాస్పిటల్లో డెలివరీ చెప్పి నీ మన్మరాలను నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళాము. ఒకసారి గేటు కూడా లేదు, చిన్నపిల్లలు మట్టిలో దుబ్బలు ఉంటున్నారు. హాస్పిటల్ నీ మన్మరాలను, నీకు పుట్టిన మన్మరాలను పంపిరి. ఇలా మీ కూకట్పల్లి కాన్స్టిట్యూషన్లో కార్పొరేటర్ పిల్లలు అదే స్కూల్లో పంపించండి, అదే హాస్పిటల్లో డెలివరీ చెప్పి
ఇంకోసారి ఏం మాట్లాడుతున్నావు? నోరు అదుపులో పెట్టుకొని వీళ్ళందరూ మీరు బీటీ బాయ్ ఉద్యమం చేయలేదని మీ నోటితో మీరే ఒప్పుకున్నారు. చాలా శభాష్, అది మంచిగా ఉన్నారు. ఇకనైనా ఉద్యమకారులను గుర్తించుకొని ఇంకొకసారి కవితక్కతో మాట్లాడితే నీ పన్ను రాలగొడతాం. మర్యాద కూడా ఉండదు. ఆడబిడ్డమని మేము ఎంతవరకు ఓపిక పడుతున్నాం? ఒక ఆడబిడ్డ మీద ఇన్ని మాట్లాడాలి. మీకు ఇష్టం వచ్చినాక ప్రజలు చెప్పినా మీకు చెప్పారు, దాన్ని అడ్రస్ చేయనట్టు. నిన్ననే ఎందుకు పోయినావు? మేము వచ్చిన రోజే నువ్వు ఎలా చేసి పట్టుకొని ఎందుకు పోయి 2 గంటల సేపు ఆడ కూర్చున్నావు? ఇన్ని రోజులు ఎక్కడ పోయినా ఏడ వండుకున్నావు? ఇన్ని రోజులు ఇలా మాట్లాడుతున్నావు. మా కవితక్క అనే అర్హత నీకుందా? ఇలా మీరు ఖబర్దార్ బిడ్డ, ఇంకొకసారి మా కవితక్క మీద నోరు ఇష్టం వచ్చిన ఆడితే 4 గుంజుకోస్తాం. ఇలా ఎట్లయితుందో మా తెలంగాణ జాగృతి నీ ఓటమి కోసమే ఈ రోజు నుంచి కూకట్పల్లిలో పనిచేస్తాం. మా కూకట్పల్లి టీం కూడా స్ట్రాంగ్ ఉంది. ఇలా నీ ఓటమి కోసం మాత్రమే ఈ రోజు నుంచి మేము పనిచేస్తామని చెప్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మాకు ధన్యవాదాలు. అక్క ఇక్కడ నుంచే ప్రెస్ మీట్ పెట్టింది. 4-5 కాన్స్టిట్యున్సీలు తిరిగి వచ్చి లాస్ట్ కాన్స్టిట్యున్సీ అని చెప్పి ఇక్కడ నుంచే ప్రెస్ మీట్ పెట్టింది. నేను మాలలో ఉన్నా ఎక్కువ ఏం మాట్లాడలేను, ఎందుకంటే ఏం అనలేను. ఆయన మాల తీస్తే వెంకటరెడ్డి ఏం మాట్లాడతారు అనేది తెలుస్తుంది. కానీ సర్వే నెంబర్ 57లో సర్వే నెంబర్ 1లో మణికంఠ అనే పేరు పెట్టి అక్కడ ఎంత దోసుకున్నావు ఏంది ఇప్పటికి కూడా బోర్డు ఉంది. అక్కడ పోయి మీకు రెస్సులు పోయి చూడవచ్చు. మణికంఠ అని పేరు పెట్టి ఎంత పని చేపిస్తుండు, మట్టి ఎట్లా గుడిపిస్తుండు, ఎన్ని ఎకరాలు ఆడ కబ్జా చేసిండు. ప్రెసెంట్ ఇప్పుడు కూడా నేను మాట్లాడేటప్పుడు కూడా పని నడుస్తుంది. ఆడ మట్టి కుప్పలతో మట్టి లారీలతో మట్టి పంపిస్తుండు. ఎంతగానో నువ్వు దోసుకునేవాడ 70 ఎకరాల లాస్ట్కి 20 ఎకరాలు మిగిలిచ్చి 50 ఎకరాలు నువ్వు కార్పొరేటర్ నచ్చలేదు కలిసి మొత్తం దోసుకున్నారు. అలా మొత్తం దోసుకున్నారు అస్మాత్పేటలో. తర్వాత బీబీఆర్ హాస్పిటల్ పక్క సందుల 1200 గజాలు అది గవర్నమెంట్ స్థలం కబ్జా చేసినావు. కూకట్పల్లి వల్ల ప్రజలకు అందుబాటులో ఎందుకున్నావు చెప్పాలా? కొల్తూరులో అది కట్టినావు, బిల్డింగ్ కట్టుకున్నావు, ఫామ్ హౌస్ కట్టుకున్నావు. కొల్తూరులో 40 ఎకరాలల్లా మోడల్ ఫామ్ హౌస్ కట్టినావు. 4 రోజులు ఆడుంటావు, 4 రోజులు నర్సాపూర్ గెస్ట్ హౌస్లు ఉంటావు. బ్రహ్మాండమైన గెస్ట్ హౌస్ 70 ఎకరాలలో కట్టినావు నర్సాపూర్లో. పొద్దున్న లేస్తే 10 మందిని తీసుకుంటావు, 12 మందిని తీసుకుపోతావు. ఇక మాలలు ఉన్నా ఏం చెప్పలేను. మాలలు వచ్చినాక నీకు ప్రూఫ్ చేస్తా. నీ వీడియోలు ఉన్నాయి నా దగ్గర, నువ్వు ఏమేం చేసినావు అనేది. కానీ మాలలు ఉన్నా ఏం చెప్పలేకపోతున్నా నేను. నువ్వు గేట్ కాడ ఎవరిని కూర్చోబెడతావు, లోపల ఏం చేస్తావు? శనివారం, ఆదివారం, శుక్ర, శని, ఆది నీ వ్యవహారం ఏంది? కుకుట్పల్లి ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉండవు? వాళ్ళకి తెలియదు. ఇప్పుడు చెప్తున్నా, మేము వచ్చినాక అన్ని వీడియోలు రిలీజ్ చేస్తా. నేను నువ్వు ఏం చేస్తావు లోపల? నువ్వు 40 ఎకరాల కొల్తూరులో కొన్నావు, ఆడ కొన్నావు భయపడిచ్చి. ఆడ 3-4 ఎకరాలు ఆడ కబ్జా చేసినావు కొల్తూరులో. మన నర్సాపూర్లో 70 ఎకరాలు ఎట్లా కట్టింది అనుకుంటున్నావు? బ్రహ్మాండమైన గెస్ట్ హౌస్లు కట్టిండు, వాటర్ ఫాల్స్, బిల్డింగ్లు, 10 కార్లు ఉంటాయి. శుక్ర, శని, ఆది ఎడికెళ్ళి తెచ్చినావు? ఇది మారాన్న అన్నాడు చూడు. ఇప్పుడు మారాన్నతో సమానమే అన్నాడు. మారాన్నకి ఇల్లు లేదు మళ్ళీ. ఇప్పుడు నీకు ఇన్ని కోట్లు 70 ఎకరాలలో గెస్ట్ హౌస్ కట్టినావు. ఇక్కడ కొల్తూరులో 40 ఎకరాల గెస్ట్ హౌస్ కట్టినావు. ఇక్కడ నుంచి వచ్చినాయి ఇవన్నీ. మాకు అక్క క్రమశిక్షణ అనేది నేర్పించింది. జనం బాటలకు పోయేటప్పుడు క్రమశిక్షణగా ఉండాలి, మీరు క్రమశిక్షణగా మాట్లాడాలి అని చెప్పింది, నేర్పించింది మాకు. మేము మాట్లాడాలంటే నీకంటే ఎక్కువ మాట్లాడతాం. కానీ నేను వారం రోజులలో నీ చిట్టా మొత్తం తీసి మొత్తం నువ్వు ఏడేడ కబ్జాలు చేసినావు ల్యాండ్లు. అస్మత్పేటలో కానీ బోయిన్పల్లిలో కానీ ఏడేడ కబ్జాలు చేసినావు. ఇప్పుడు నరేష్ అన్న చెప్పిండు, సర్వే నెంబర్ 1, సర్వే నెంబర్ 57 మణికంఠ అనే పేరుతోని ఎంత కబ్జాలు చేసినావు. నీ వీడియోలు ఉన్నాయి. నీకు వచ్చినాక నీ బయట పెడతాం నీ వీడియోలు. ఇప్పుడు మాలలో ఉండి నీ వీడియోలు బయట పెట్టలేకపోతున్నా. ఇదే పత్రికల సమావేశం పెట్టి నీ వీడియోలు బయట పెడతాం మేము. నువ్వు ఎట్లా మాట్లాడినావు అసలు? నీ ఆలోచన చూస్తేనే మాకు అర్థమైంది. పొద్దున నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక కన్ను లొట్టపోయింది, రాత్రి మళ్ళీ ఎట్లా లొట్టపోయిందో కొట్టిర్రా తెలియదు నాకు. ఇక్కడ గుడ్డి ఇట్లా పెట్టినావు, మళ్ళీ కొట్టిర్రా. మన పొద్దునే మన మాలలు ఉన్నా నేను ఘోరంగా మాట్లాడతా. మంత్రి పదవి అమ్ముకున్నారంట. మంత్రి పదవి అంటే మంత్రి పదవి కేసీఆర్ అమ్ముకున్నాడు. కేసీఆర్ బాబు నీకైతే చెప్తున్నావు, నువ్వు ఇమీడియట్లీ బర్తరఫ్ చేయాలి. నీ ఇజ్జత్ తీసేసిండి ఇవ్వాలి. అంటే నీకు అమ్ముకున్నాడు అంటే ఏంది లెక్క? అమ్ముకున్నాడు అంటే కేసీఆర్ అమ్ముకున్నట్టే కదా, అంతే కదా. కవితక్క మాటలు విన్నట్టే కదా కేసీఆర్. లేకుంటే కృష్ణార్జునులు విన్నారా? కేసీఆర్ అని వినాలి, కృష్ణార్జునులు అని వినాలి, అంతే కదా. థ్యాంక్ యూ. సంశరణం. నమస్కారాలు. నేను ఇస్రాయిల్ తెలంగాణ ఉద్యమకారుని.
కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారు మీడియా సమావేశం పెట్టి తెలంగాణ ఉద్యమ ఊపిరిగా ఈ ప్రాంత అస్తిత్వం ఆత్మగౌరవం కోసం అహర్నిశలు కృషి చేసి ఇవాళ కూడా మరొక్కసారి తెలంగాణ దగాపడుతున్న సందర్భం లోపల ఒక గురుతరమైనటువంటి బాధ్యతను భుజాన వేసుకొని ముందుకు సాగుతున్నటువంటి ఉద్యమ నాయకురాలు కవితక్క పైన కొన్ని అవాకులు చవాకులు అర్థరహితమైనటువంటి అసత్య ఆరోపణలు కొన్ని మాధవరం కృష్ణారావు గారు మాట్లాడడం చూసి తప్పని పరిస్థితిలో ఇవాళ మాధవరం కృష్ణారావు గారు ఆయన జీవిత చరిత్ర, ఆయన వచ్చిన నేపథ్యం, ఆయన రాజకీయ జీవితంలోకి ప్రవేశించక ముందు ఏమిటి, ఇవాళ ఏమిటి అనే పరిస్థితి ప్రజల్లో చర్చ జరుగుతూ ఉన్నది. ఇందాక మా మిత్రులు చెప్పారు, అడ్డబెట్టల కంపెనీ దగ్గర నుంచి పనిచేసిన దగ్గర నుంచి నోట్ల కట్టల లెక్క దాచుకునే దాకా ఎట్లా ఎదిగి వచ్చినావు అనేటటువంటి ప్రశ్న ఇవాళ చాలామంది అడుగుతూ ఉన్నారు. నిన్నటి సందర్భం లోపల అక్క మాట్లాడుతున్నప్పుడు ప్రశ్నించిన ప్రశ్నలకు సమాధానం చెప్పినారు కదా. మేము అడుగుతున్నాం, ఇవాళ ఈ ప్రాంత ఉద్యమకారులుగా, ఈ ప్రాంత అస్తిత్వం కోసం ఆత్మగౌరవం కోసం ప్రాణాలు తెగించి కొట్లాడిన వాళ్ళుగా, ఒక ఉద్యమకారుడిగా నేను, నాతో పాటు ఉన్నటువంటి ఉద్యమకారులందరం కూడా ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్టపెట్టెలో పనిచేసిన వాడివి నోట్ల కట్టెల కోసం భవనాలు ఎట్లా కట్టినావో ప్రజలకు ఇంతే నిజాయితీగా చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రెండవ విషయం, అల్లాపూర్ దగ్గర నుంచి హౌసింగ్ బోర్డు దాకా, నాలాల దగ్గర నుంచి కుంటాల దాకా, చెరువుల దాకా కబ్జాలు చేసినటువంటి కథలుగా ఇప్పటి వరకు పత్రికల్లో వచ్చినాయి, కొన్ని ఉన్నాయి. బాధితులు ఇంకొంతమంది బ్రతికే ఉన్నారు, కోర్టులో కేసులు ఉన్నాయి. మాధవరం కృష్ణారావు గారు నేను సూటిగా అడుగుతున్నాను, నీ సహచర శాసనసభ్యుడు అరకపూడి గాంధీ గారు కూడా నీ పైన కేసులు పెట్టినాడు. ఇంతవరకు ఆన్సర్ లేదు, కోర్టులకు సమాధానం చెప్పాల్సి ఉన్నది. నువ్వు కూడా ఒక సహచర శాసనసభ్యుడే నీ మీద ఆరోపణలు చేయడమే కాదు, ఆధారాలతో కేసు పెట్టినాడు. అదేవిధంగా ఇక్కడ చాలామంది బాధితులు వాళ్ళ గోడును ప్రభుత్వాలకు వెళ్ళబెట్టిరు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళిరు, ఎంఆర్ఓల కార్యాలయాలకు వెళ్ళి కాగితాలను అక్కడ సమర్పించారు. ఈ అట్టపెట్టెల దగ్గర నుంచి నోట్ల కట్టల దాకా వచ్చినావు కదా, ఆ నోట్ల కట్టల బలంతో కదా ఇవాళ నువ్వు నిజాలని దాచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఆ నోట్ల కట్టల అహంకారం కదా నిన్ను ఇవాళ కళ్ళు కనపడకుండా మాట్లాడేటట్టు చేస్తూ ఉన్నది. నీ అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నావు కదా ఇవాళ, ఆ అవినీతి సామ్రాజ్యం నా వెనక ఉన్నదనేటటువంటి ఒక అహంకారంతో కదా నువ్వు ఇవాళ అబద్ధాలు, అభూత కల్పనలు మాట్లాడుతూ ఉన్నావు. ఖబర్దార్ బిడ్డ, ఖబర్దార్ మాధవరం కృష్ణారావు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. అధికారంలో ఉన్నవేమో, శాసనసభ్యుడిగా ఉన్నాననుకుంటావు, ప్రజల జీతగాడివి నువ్వు. ఈ ప్రాంత ప్రజలకు జీతం చేయాల్సిన వాడివి, జీతగాడివి, ఈత కొడుతున్నావు ఇవాడు నోట్ల కట్టలలో. మేమేం చేసినా నడుస్తుంది, నేనేం మాట్లాడినా జనం వింటారు, మళ్ళీ ఒకసారి నేను గెలుస్తా, ఇదే డబ్బులు పెడతా అని అనుకుంటున్నామేమో. ఇప్పటిదాకా నీ ఆటలు కొనసాగినాయి, కానీ ఇక మీద నీ ఆటలు కాదు కదా, రేపటి నుండి నీ చేతలు కూడా కొనసాగకుండా చేసేటటువంటి పరిస్థితి ఉన్నది ప్రజాక్షేత్రంలో. ఇక నువ్వు సిద్ధంగా ఉండు. ఇప్పుడైతే ఎవరు లేవకముందే ముందు లేసే అలవాటు నీకుంది కదా. జనమందరూ సమస్యల కోసం తిరుగుతుంటే తప్పించుకొని ఫామ్ హౌస్లో పడుకునే అలవాటు నీకుంది కదా. నీ ఫామ్ హౌస్ల దగ్గర నుంచి నీ రహస్య గుడారాలని గుట్టు విప్పి నిన్ను ప్రజాక్షేత్రంలో నిలబెట్టి బట్టలు తీసే సందర్భం దగ్గరలో ఉంది. ఇక నువ్వు సిద్ధపడు. నువ్వు ఎవరితో పెట్టుకున్నావంటే నిఖార్స్ అయినటువంటి నిప్పుల్లాంటి ఉద్యమ సంస్థతోని, ఉద్యమ నాయకులతోని, ఉద్యమ బిడ్డలతోని నువ్వు ఇవాళ కొరివితో తలబొక్కున్న బిడ్డ. నేను చెప్తా ఉన్నా, ఈ ప్రాంత అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం, విముక్తి కోసం ప్రాణాలు అడ్డుపెట్టి కొట్లాడిన వాళ్ళం. ఒక్క మాట మాత్రం నిజంగా చెప్పినావు నువ్వు, నేను ఉద్యమకారుని కాదు, నేను ఉద్యమం చేయలేదు, మాకే సిగ్గులేక నిన్ను గెలిపించుకున్నావు. నిజంగా సిగ్గులేక నిన్ను గెలిపించుకున్నావనే మాట నువ్వు చెప్తా ఉన్నావు. ఇవాళ నీ మొత్తం వ్యవహారాల్ని మా స్వామి చెప్పింది కదా, మా స్వామి చూసుకుంటాడు. ఇంకా చెప్తా ఉన్నా, ప్రజలను ఎల్లకాలం మభ్యపెడతామనేటటువంటి భ్రమలు నీకు ఉండవచ్చు కాక, కానీ ఎల్లప్పుడూ ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉండరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
ప్రజలకి తాత్కాలికంగా అభూత కల్పనలు చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేయవచ్చు కాక, కానీ శాశ్వతంగా ప్రజల కళ్ళు మూయలేరు, నోరు మూపించలేరు. ఇది కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ. కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో నీలాంటి బీటీ బ్యాచ్లకు ఇప్పటివరకు స్థానం ఇచ్చినటువంటి రాజకీయ నాయకులు సిగ్గుపడాలి, ఆ రాజకీయ పార్టీలు సిగ్గుపడాలి. ఊసరవెల్లి లాంటి వాడివి నువ్వు కూడా నీతులు మాట్లాడితే నువ్వు కూడా చాలా పెద్ద మాటలు మాట్లాడినావు. నీకు కనీసం మూగ జంతువులని ఆ జంతువుకు సంబంధించినటువంటి పేరును ఇట్లా అని కూడా వాడకూడదు. అట్లా నువ్వు మాట్లాడినావు, మాకు సంస్కారం ఉన్నది. కానీ నీకు నువ్వు ఏదైతే పదాలు మాట్లాడినవో, ఏ అహంకారాన్ని నీ వంట పట్టించుకున్నావో, నీ లోపల ఏదైతే ధన అహంకారం నిండి ఉన్నదో మొత్తంగా దించేదాకా, నీ అధికార మత్తులో నువ్వు ఉన్నావు కదా, నీ అధికార మత్తును దించేదాకా ఇక్కడ ఉన్నటువంటి యావత్ ప్రజానికంతో కలిసి, ప్రజల మధ్యన ప్రజలతో కలిసి నీ నిజ స్వరూపాన్ని బయటపెట్టి నిన్ను మళ్ళీ అదే కౌన్సిలర్ దగ్గర నుంచి కదా ప్రయాణం మొదలుపెట్టినావు. వైస్ చైర్మన్ అయినావు, 3 సార్లు ఎమ్మెల్యే అయినావు. నువ్వేమనుకుంటున్నావు అంటే ఇదంతా నా ఘనత, నా చరిత్ర అనుకుంటా ఉన్నావు. నీ ఘనత అనుకుంటా ఉన్నావు. నీ ఘనత ఏమిటంటే అబద్ధాలు చెప్పడం, అభూత కల్పనలు చెప్పడం, అవినీతి సొమ్ము సంపాదించడం, అక్రమాలకు పాల్పడడం, కబ్జాలకు చేయడం, కేసులు పెట్టడం, అమాయకులను వేధించడం, తప్పుడు కేసులు పెట్టడం, తప్పుడు పద్ధతుల్లో అడ్డదారిలో రావడం. నేను నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా, నీకు నిజంగా దమ్ముంటే దీనికి ఆన్సర్ చేయి, లేకపోతే రేపు పొద్దున ప్రజాకోర్టులో నిలబెడతాను నేను వచ్చి. 2016లో నువ్వు అక్రమ బిల్లాల వ్యవహారం చేస్తున్నప్పుడు ఇవాళ నువ్వు 6 అడుగుల బుల్లెట్లని పొగుడుతున్నటువంటి హరీష్ రావు తెచ్చిన జేసీబీ నీ దగ్గర పెడితే వణుకు పుట్టి భయంతో మైనంపల్లి అండ తీసుకొని ఆయన దగ్గర శరణు వచ్చిన మాట నిజమా కాదా? ఆయనను తీసుకొని వెళ్ళి కేసీఆర్ గారి దగ్గర ఫామ్ హౌస్లో కూర్చొని కాళ్ళకు దండం పెట్టిన మాట నిజమా కాదా? నువ్వా ఇవాళ ప్రగల్భాలు పలుకుతున్నావు? నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు నిజంగానే టీఆర్ఎస్ పార్టీ సైనికుడు అయితే టీఆర్ఎస్ పార్టీతో కలిసి ఉండాలి. కానీ అధికార పార్టీతో రహస్య ఒప్పందాలు పెట్టుకొని నీ రహస్య వీరుడు సహకారం తీసుకొని ప్రజల కోసం మాట్లాడడానికి వచ్చిన ప్రజా నాయకురాలిపైన పోలీసులను మూసుగొలుపుతావు, ఫ్లెక్సీలు చింపే ప్రయత్నం చేస్తావు, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను బూతులు తిట్టిస్తావు. ఈ రాష్ట్రంలో ఇంత పరిస్థితి ఉన్నది, ఇక్కడ కూకట్పల్లిలో విచిత్రమైన పరిస్థితి ఉన్నది. అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల దగ్గర కూడా మాకు ఇటువంటి పరిస్థితి ఎదురు కాలేదు. నువ్వు మా బిడ్డల్ని నిన్న లాఠీలు చూపించినావు. ఈ లాఠీలు ఏదైతే ఒంటి మీద పడ్డ బిడ్డ ఎవడు మర్చిపోడు. నిన్న బూతులు తిట్టించుకున్న బిడ్డలు కూడా మర్చిపోరు. ఈ బూతులకు, ఈ లాఠీలకు, నువ్వు చేసినటువంటి అధికార మదంతో చేసినటువంటి నిన్నటి ఆకృత్యాలకు తొందరలోనే గుణపాఠం చెప్పబోతా ఉన్నాం. ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి వరకు నీ ఆటలు చెల్లే, కానీ రేపటి నుంచి ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నీకు రేపటి నుంచి ఒక లెక్క. ఇంతకంటే ఎక్కువ చెప్పను. ఇక కార్యక్రమాలు చేసి చూపిస్తాం, నీ వెంట పడతాం బిడ్డ, ఖబర్దార్. జై జాగృతి.